హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 29. అది అక్కడున్న వారందరికీ షాక్. దీపక్ ఫోన్ చేసే టైంకి ఆల్రెడీ హాస్పిటల్కి బయలుదేరాడు లాయర్. ఇక్కడ సిచ్యువేషన్ వివరించాడు దీపక్. లాయర్ నేను చూసుకుంటాను అన్నాడని యుధిర్కి చెప్పాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్తో మాట్లాడి బయటికి రాగానే అతని ఫోన్ మోగింది. యుధిర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ అందుకున్నాడు కమిషనర్ నుంచి. లాయర్ హాస్పిటల్కి రాగానే అరెస్ట్ జరగదని యుధిర్కి చెప్పేశాడు. డ్రైవర్ దగ్గర నుంచి వచ్చి అరెస్ట్ చేయట్లేదని ఇన్స్పెక్టర్ చెప్పగానే లాయర్ సుబ్రహ్మణ్యం గారిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆర్డర్సా? ఏం ఆర్డర్స్? తప్పు చేసిన వాడి వదిలేయమనా? ఇందాకే కదయ్యా రూల్స్ రెగ్యులేషన్స్ అని లెక్చర్స్ ఇచ్చావు, ఇప్పుడు కుదరదంటున్నావు. మధ్యలో రిపోర్ట్ ఇచ్చినా నేను పిచ్చోడ్నా అని అరిచాడు రాజ్నాథ్. మీరు పోలీస్తో మాట్లాడుతున్నారు, ముందు అది గుర్తుపెట్టుకోండి. నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తాను. పైనుంచి ఆర్డర్స్ వచ్చాక మీరు ఇచ్చిన కంప్లైంట్ నా చేతుల్లో లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తాను. ఈలోపు తప్పించుకోవాలని చూసినా ఊరు దాటి వెళ్ళినా కేసు చాలా సీరియస్ అవుతుంది అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తావా? నన్ను ఎందుకు చేస్తావు? ఇప్పుడే కదా అశు ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదని ఆర్డర్స్ వచ్చాయి అన్నావు. నేను అశికా చక్రవర్తి గారి ఫ్యామిలీ అన్నాను. ఇప్పుడు ఆమెకి పెళ్ళయింది కాబట్టి ఆమె ఫ్యామిలీ అంటే అత్తింటివారు, మీరు కాదు అని కానిస్టేబుల్స్తో వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. ఇప్పుడు అటు ఇటు పోయి తన మీదకి వచ్చేలా ఉందని చెమటలు పట్టేశాయి రాజ్నాథన్కి. అక్కడే కాసేపు చిందులు తొక్కి కోపాన్ని యుధిర్ మీద చూపించి హడావిడిగా వెళ్ళిపోయాడు. అతనితో పాటే వెళ్తే తనని అనుమానిస్తారని అలివేణి కాసేపు అక్కడే ఉంది. మానస్ కోసం చూస్తే లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవ్వరూ గమనించలేదు. మైత్రి రాను అన్నా వినకుండా బలవంతంగా చేపట్టుకుని లాక్కెళ్ళిపోయింది అలివేణి. వాళ్ళందరూ వెళ్ళిపోగానే తుఫాను వేసినట్టుంది అక్కడందరికీ. యుధిర్ అరెస్ట్ అవ్వలేదు చాలనుకుని ఇంకేం ఆలోచించలేదు భవానీ గారు, సురభి, దీపక్, సంజు. అప్పటికి గండం గట్టెక్కింది అనుకున్నారు. లాయర్ వచ్చి విషయం చెప్పిన తర్వాత అక్కడ జరిగేది ఏది యుధిర్ పట్టించుకోలేదు. తిరిగి వెళ్ళి కూర్చుని అశు ఆలోచనలో మునిగిపోయాడు. దీపక్ అశు విషయంలో మరోసారి అబ్బురపడ్డాడు. ఆమె మాట్లాడే స్థితిలో లేకపోయినా లాయర్ వచ్చి యుధిర్ని సేవ్ చేయడం. ఆమె మాత్రమే కాదు, ఆమె మనుషులు కూడా ఇంత ఫాస్ట్గా అలర్ట్గా ఉంటారా అనిపించింది. రాజనాథం కారులో వెళ్తూనే తన లాయర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం చెప్పి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిన కాసేపటికే సేమ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడానికి వచ్చేశాడు. అతన్ని చూడగానే చేష్టలుడిగి నిలబడ్డాడు రాజ్నాథం. అస్సలు ఊహించలేదు ఇంత తొందరగా అరెస్ట్ చేయడానికి వచ్చేస్తాడని. హాస్పిటల్లో ఇన్స్పెక్టర్తో గొడవ పడుతున్న టైంలో లాయర్ సుబ్రహ్మణ్యం గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం రాజ్నాథం పట్టించుకోలేదు. లాయర్ సుబ్రహ్మణ్యం గారిని వెంటనే తీసుకెళ్ళి అదే స్టేషన్లో కంప్లైంట్ రాయించాడు. అశికా చక్రవర్తిని కోడలుగా చేసుకోవడానికి రాజనాథన్ చాలా ప్రయత్నించాడు, కానీ అది జరగలేదని పగ పెంచుకున్నాడని. పెళ్లి గురించి అడగడానికి రాజనాథం, అలివేణి, అశు ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజ్, యుధిర్ని తనకి అనుకూలంగా పనిచేయమని బెదిరించి అటాక్ చేయించడం, హరి హోటల్లో అశు మీద డ్రగ్ ఇంజెక్ట్ చేయడం ప్రూఫ్లతో పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు లాయర్. ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే అశు అన్నింటినీ కలెక్ట్ చేసి రెడీగా ఉంచడం ఇప్పుడు ఆమె అవైలబుల్గా లేకపోయినా యూస్ అయింది. హోటల్లో హరి విషయం మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఉంచమని రిక్వెస్ట్ చేశారు. యాక్సిడెంట్తో పాటు ఇవన్నీ నేరంగా చూపిస్తూ రాజ్నాథన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్. తర్వాత గంటకి అశుకి ఆపరేషన్ పూర్తయింది. ముందు చెప్పినట్టుగానే తలకి బాడీకి గట్టి దెబ్బలు తగలడం వల్ల త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదని, 2 రోజుల్లో ఇంప్రూవ్ అయ్యి స్పృహ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆ 2 రోజులు
యుధిర్ హాస్పిటల్ దాటి అడుగు కూడా బయటకు పెట్టలేదు. ఎప్పుడు గడుస్తాయా? అశు ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అతనికి ఎవ్వరూ చెప్పలేకపోయారు. తర్వాత రోజు సాయంత్రం ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. పక్కకొచ్చాడు మాట్లాడడానికి. రాజనాథం అసలు ఒప్పుకోవట్లేదు సార్. నాకేం సంబంధం లేదు, నేను చెయ్యలేదని వాదిస్తున్నాడు. నిన్నటి నుంచి అదే మాట. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో సీసీ ఫుటేజ్ తెప్పించి చూసాం. మీ పెళ్ళయ్యాక గుడి దగ్గర నుంచి మీ కార్ని మరో కార్ ఫాలో అయింది. కార్ నెంబర్ ప్లేట్ ఫేక్ అని తెలిసింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కారు. నిందితుడు సీసీ కెమెరా లేని ప్లేస్లో కార్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సీసీలో కనిపించిన ప్లేస్ నుంచి చుట్టుపక్కల మొత్తం మార్నింగ్ నుంచి సెర్చ్ చేస్తూ వెళ్తే కారు ఒక చోట దొరికింది. అక్కడి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒక అతను కార్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని, తాగి ఉన్నాడేమో, తూలుతూ వెళ్ళాడని, వయసు ఒక 35-40 ఉండొచ్చని చెప్పాడు ఒక వ్యక్తి. డైరెక్ట్గా చేయలేదు, మనుషులతో చేయించారు. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకున్నాం. కార్లో నుంచి అయితే ఆ వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. ట్రై చేస్తున్నాం అని చెప్పాడు ఇన్స్పెక్టర్. యుధీర్ కాల్ మాట్లాడి తిరిగి ఐసీయూ దగ్గరకు వచ్చాడు. అందరూ తననే చూస్తుంటే ఏమైంది అన్నాడు చూపులు అర్థం కాక. అన్నయ్య, వదినకి స్పృహ వచ్చింది అంది సురభి సంతోషంగా. ఆమె మాట పూర్తి కాకముందే అశు దగ్గరికి వెళ్ళిపోయాడు యుధీర్. హాస్పిటల్ డ్రెస్లో బ్యాండేజీలతో పడుకునుంది. కార్ విండో గ్లాస్ పగిలి గాజు పెంకులు ఎడమవైపు ఆమె మెడకి భుజం మీద బాగా గుచ్చుకుపోయాయి. దెబ్బలు కూడా ఎడమవైపే ఎక్కువగా తగిలాయి. డోర్ వేసిన చప్పుడుకి కనురెప్పలు తెరిచి అతడినే చూస్తుంది అశు. ఎదుటి వారి నుంచి చూపు మదల్చడానికి వారిద్దరి కళ్ళు ఇష్టపడడం లేదు. ఆమెకి దగ్గరగా వెళ్ళి చెంప మీద మృదువుగా తడుముతూ అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళలో నీరు చేరింది. నొప్పిగా ఉందా అని కంగారుగా అడిగాడు. లేదన్నట్టు తల అడ్డంగా ఒప్పింది. మరెందుకు అంటూ కన్నీళ్లు తుడిచాడు యుధీర్. ఎంత హ్యాపీగా ఉన్నాం. పెళ్లి జరిగిన రోజే ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. భయం వేసింది, నీకు దూరంగా అయిపోతానేమో అని అంది పెదవుల్ని కష్టంగా కదుపుతూ. నో, అలా అస్సలు జరగదు. లైఫ్ మొత్తం మనం కలిసి ఉండాలని నువ్వు గట్టిగా హార్ట్లో బ్రెయిన్లో ఫిక్స్ అయ్యావు కాబట్టే ఇన్ని దెబ్బలు తగిలినా డాక్టర్ చెప్పిన దానికన్నా ముందే స్పృహలో తెచ్చేసుకున్నావు. అలా ఫిక్స్ అయ్యి ఎలా వెళ్ళిపోతావు? ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తావుగా. నీ హార్ట్ అయినా బ్రెయిన్ అయినా నువ్వు చెప్పినట్టు వినాల్సిందే. ఆ రేంజ్లో ఆర్డర్స్ ఇస్తావు. వెనక ఏం చేస్తాయి? ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వచ్చేస్తావు అన్నాడు. ఉండలేకపోయాను, నీకు దూరంగా అంది. అయినో అన్నాడు ఆమె చేతిని ముద్దడుతూ. ఈ 2 డేస్లో ఏమైనా తిన్నావా అసలు? నిన్నటికి ఈ రోజుకి ఎంత మార్పా అంది లోతుకుపోయిన అతని కళ్ళు, పీక్కుపోయిన మొహం, చెరిగిన జుట్టు చూస్తూ. కనీసం డ్రెస్ కూడా మార్చుకోలేదు యుధీర్. మాట్లాడలేదు, చిన్నగా నవ్వాడంతే. నీ మేడం దగ్గరికి ఇలాగైనా వచ్చేది, కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయి. మేడం ఎవరు? నేను వచ్చింది నా వైఫ్ దగ్గరికి. ఎలా అయినా వస్తా, నా ఇష్టం అన్నాడు కుడివైపున ఆమె మీదకి వాళ్తూ. అతని స్పర్శలో ఈ 2 రోజులుగా తన కోసం ఎంత బాధపడ్డాడో, పరితపించిపోయాడో ఆమె మనసుకు తెలుస్తుంటే అవి పెట్టిన చేత్తోనే ప్రేమగా తలనిమిరింది. నా తాళేది అని అడిగింది. నా దగ్గరే ఉంది అని పాకెట్లో నుంచి తీసి చూపించాడు. వెయ్యి. వేస్తానులే, దెబ్బలు తగ్గాక అన్నాడు యుధీర్. ఇప్పుడే అంది తల వంచుతూ. ఏయ్ కదలకు, ఇప్పుడు వద్దమ్మా. పసుపు తాడు మెడ మీద తగిలి దెబ్బల్ని తాకితే నొప్పి పుడుతుంది. డ్రెస్సింగ్ చేసేప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అన్నాడు నచ్చ చెప్తూ. డ్రెస్సింగ్ చేసేప్పుడు చేత్తో పట్టుకుంటానులే, ఇప్పుడైతే బ్యాండేజ్ మీదే కదా ఉండేది, వెయ్యి అని పట్టుబట్టింది అశు. వద్దు అశు, ఇంత సండీగా ఉండకు, కొన్నిసార్లు తప్పదు. ఏం కాదులే. అది నా గుండెల మీద లేకపోతే మనసుకి చాలా భారంగా ఉంది యుధీర్. కట్టించుకున్న కాసేపటికే తీసేయడం
అంటూ ఆగిపోయి, నాకు కావాలి ప్లీజ్ అంది ఎమోషనల్ అవుతూ. మొండిదానివి అంటూ నెమ్మదిగా ఎడమవైపు మెడ మీద స్కిన్కి తగలకుండా వేశాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న కుంకుమ చూపించి, అత్తయ్య గుడికి వెళ్ళి తీసుకొచ్చారు పెట్టు అంది. అమ్మ పెట్టిందిగా అన్నాడు కనుబొమ్మల మధ్య ఉన్న బొట్టును చూసి. నువ్వు పెట్టాల్సిన చోటు ఖాళీగానే ఉంది అంది అశు నవ్వి. ఆమె పాపట్లో దేవుడి కుంకుమ హద్ది నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టాడు యుదే. ఆ ముద్దుకి స్పందిస్తూ చిన్నగా నవ్వింది అశు. ఆ నవ్వుని మొదటిసారి చూసినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందో ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది అతనికి. ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీ సన్నని చిరునవ్వు. పలువరస కనిపించకుండా అసలు నవ్వావో లేదో తెలియనట్టు ఆ నవ్వును చూసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పడిపోతుంటాను నీకు అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ పెదవుల చివర చిన్న ముద్దు పెట్టాడు. అతని పొగడ్తకి ముద్దుకి సిగ్గుపడి కనురెప్పలు వాల్చేసింది అశు. పడుకో కాసేపు అన్నాడు వెనక్కి కూర్చుంటూ. డ్రైవర్ ఎలా ఉన్నాడు? హీస్ ఫైన్. నిన్ననే స్పృహలోకి వచ్చాడు. డేంజర్ ఏం లేదన్నారు డాక్టర్. థ్యాంక్ గాడ్. ప్రీ ప్లాన్డా అని అడిగింది. అవునని తలూపాడు జయదేవ్. ఆమె ఉన్న కండిషన్లో అదంతా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిసినా చెప్పకపోతే ఆమె వదలదని, ఊహించగలదని, ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తుందేమో అని చెప్పేశాడు. రాజనాథమా అని అడిగింది. మ్యాక్సిమం వాడే. ఇంకెవరుంటారు? ఎవరితోనో చేయించాడు. వాడి కోసం వెతుకుతున్నారు. ఇంకా దొరకలేదు. లాయర్ గారు నాన్నని తీసుకెళ్ళి కేసు ఫైల్ చేయించారు. రాజనాథన్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు. యాక్సిడెంట్ చేసిన వాడు తప్పించుకున్నాడు. వాడు దొరికితే అప్పుడంతా బయటకు వస్తుంది. వదిలిపెట్టను వాడిని అంటుంటే యుధీర్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి అతని చేతిని పట్టుకుంది. ఆమె స్పర్శకి కూలయ్యి చిన్నగా నవ్వాడు. ముఖంలో కోపపు ఛాయలు ఇంకా కనిపిస్తుంటే ఆ నవ్వు పై పైనే అని అర్థమైంది అశుకి. డిసప్పాయింట్ అయ్యావా అని అడిగింది. దేనికి అన్నట్టు నొసలు ముడిచి అడిగింది. ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయిందని నవ్వును దాచేస్తూ అంది. ఆమె దాచేస్తున్న నవ్వు అతని ఫేస్లో దాగలేకపోయింది. ఈసారి నిజంగానే అలరితో కూడిన నవ్వు యుధీర్ మొహంలో తొంగి చూసింది. అవును, తొందరగా కోలుకో మరి, వెయిట్ చేస్తున్నా అన్నాడు తగ్గకుండా. అతన్ని డైవర్ట్ చేయాలని తనే ఆ టాపిక్ ఎత్తినా అశు తిరిగి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూడా నిన్ను ఊపిరాడినంత గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది అశు. ఎప్పుడు దొరుకుతుందో ఛాన్స్ అన్నాడు ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోతుంటే వాటినే మురిపెంగా చూస్తూ. ప్రామిస్ చేయి తొందరగా రికవర్ అయిపోతాను అని. నువ్వు మాటిస్తే తప్పవు కదా అన్నాడు మామూలుగా. కానీ అవి ఆమె మనసుకు తగిలాయి. ఆలోచనలు మారిపోయాయి. ముఖం దిగాలుగా అయిపోయింది. అతను గమనించేలోపే డోర్ చప్పుడైంది. ఎక్కువసేపు మాట్లాడించకరా, మెడ మీద దెబ్బలున్నాయిగా, గొంతు నొప్పి పెడుతుంది అన్నారు భవానీ. ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన టైం అవడంతో జ్యూస్ తీసిచ్చారు. ఇలా ఇవ్వమ్మా అన్నాడు యుదే. నేను తాగిస్తానులే, నువ్వు వెళ్ళి కొంచెం ఆ బట్టలు మార్చుకుని క్యాంటీన్లో ఏదైనా తినేసిరా. నిన్నటి నుంచి అలాగే ఉన్నావు, కొడుకు అయినా చెప్పలేకపోయామని చిరుకోపంగా అన్నారు. అశు వెళ్ళి రమ్మని సైగ చేసింది. సరే, పావుగంటలో వచ్చేస్తాను అని వెళ్ళాడు. హాస్పిటల్లో వీఐపీ పేషెంట్స్ ఫ్యామిలీకి అరేంజ్ చేసిన రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఐసీయూ దాటుతూ క్యాంటీన్ వైపు వెళ్తుండగా అశు ఉన్న రూమ్కి ఒక సైడ్కి గ్లాసెస్ ఉండడంతో కర్టన్స్ నుంచి అశు కనిపిస్తుంది. నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది. కాసేపు ఆమెను చూసుకుని క్యాంటీన్కి వెళ్ళి ఏదో తిన్నాననిపించి వచ్చేశాడు. హాయ్ బావు గారు, అక్కకి ఎలా ఉంది అంటూ ఎదురొచ్చింది మైత్రి. కాన్షియస్లోకి వచ్చింది. తెలుసు, అందుకే వెంటనే వచ్చేసాను అంది. నీకెవరు చెప్పారు? మా మమ్మీ గురించి నాకు తెలుసుగా, అందుకే నిన్న సురభికి నా నెంబర్ ఇచ్చాను అక్క కండిషన్ గురించి తెలుసుకోవడానికి. ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. ఇంట్లో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వచ్చేసాను అంది. ఒక్కదానివే వచ్చావా? యూ డోంట్ వరీ, నాకు అలవాటే అంది. ఒక్కదానివే ఎందుకంటాడేమో అని. సరే పదా అని ఆమె భుజం చుట్టూ చెయ్యేసి తీసుకెళ్ళాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కాసేపు చిరాగ్గా, కాసేపు రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు వర్షం. కాస్త దూరంలో నిలబడి భర్త మొహాన్ని గుచ్చి గుచ్చి చూస్తుంది అలివేణి. పరశురాం ఫోన్ పెట్టేగానే ఏమైందండి అని అడిగింది.
ఆ! గాడిద గుడ్డయింది అంటూ ఫోన్ బెడ్ మీదకి విసిరి కొట్టాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, నీ అన్నయ్యకి ఇలాంటి తలనొప్పులు నా మీదకి తీసుకురావద్దని. ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటారు. దాని మానన్నదాన్ని వదిలేయండి అని అంటే విన్నారా? ఒప్పిస్తాం, కోడల్ని చేసుకుంటామన్నారు. సరే అని ఒప్పుకున్నాను. ప్రయత్నం చేశారు. పోయింది. దాంతో పాటు పరువు పోయింది. ఆ హరిగాడు బెడ్ మీద పడున్నాడు. అయినా వదిలారా? మళ్ళీ ఈ యాక్సిడెంట్ ఏంటి? వాడికి బెయిల్ ఇప్పించడానికి నేను అడ్డమైన వాళ్ళందరినీ బ్రతిమాలాలా? నీ కూతురికి యాక్సిడెంట్ చేయించిన వాడికి నువ్వే బెయిల్ ఇప్పిస్తున్నావా అని మొహం మీదే అడుగుతున్నారు. ఇదంతా అయ్యే పని కాదు. వాళ్ళు పక్కా ప్రూఫులతో ఉన్నారు. బెయిల్ దొరకడం కష్టం అంటున్నారు. నా వల్ల కాదే. ఇంకోసారి నన్ను ఆ అమ్మాయి విషయంలో కలగజేసుకోమని అడిగితే నిన్ను కూడా తీసుకెళ్ళి వాడి పక్క సెల్లో పడేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నిరాశగా కూర్చుండిపోయింది అలివేణి. హోటల్ ఇష్యూ వల్ల అశుతో హరి పెళ్లి జరిగిపోతుందని దాదాపు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కానీ సడన్గా హరి పెళ్లి చేసుకుని రావడం, పైగా వాళ్ళ నాన్నని దోషిగా చూపించడం, అశుని ఇక తన అన్న కోడలుగా తెచ్చుకోవడానికి కుదరదని అదే అనుకుంటే అప్పటికే కొరకరాని కొయ్యగా ఉన్న యుధీర్ అశుని పెళ్లి చేసుకోవడంతో 1000 మెగావాట్ల షాక్ తగిలినట్టయింది వాళ్ళకి. అంతలోనే అశుకి యాక్సిడెంట్ అయిందని సంతోషించేలోపు రాజ్నాథ్ అన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం. వరుసగా ఒకదాని మీద ఒకటి ఎదురు దెబ్బలు తగిలేసరికి బుర్ర పని చేయట్లేదు అలివేణికి. అప్పుడే మానస్ ఇంట్లోకి వస్తున్నాడు. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏరా మామయ్య దగ్గరికి వెళ్ళావా అని అడిగింది. నేనా? ఎందుకు అన్నాడు. ఎందుకేంట్రా? జైల్లో ఉన్నది నీ సొంత మేనమామ. కొడుకు ఎలాగో లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. అల్లుడివి నువ్వైనా చూసుకోవాలిగా. మీ నాన్న ఎలాగో పట్టించుకోవట్లేదు. మావయ్యకి బెయిల్ దొరుకుతుందేమో ట్రై చేయరా. డాడీ వల్లనే కానిది నా వల్ల ఏమవుతుంది? అయినా అక్కడ ప్రూఫ్లు చాలా బలంగా ఉన్నాయంట. బయటకు వచ్చే ఛాన్స్ లేదు అన్నాడు విసుగ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.